పట్నం వదిలిపెట్టి ఢిల్లీ పట్నం రాని వచ్చిన ఈ ఊళ్ళో ఉన్న రైతులందరూ వచ్చి అయ్యా నమస్కారం చేశారు, కుసుమని కురిసి వేశారు, చేతి కంకణం కట్టారు, రాజుగా వగడించారు. లక్షలాది సభలు రాజ్యం దేశం పరిపాలించుకుంటా ఈ ఢిల్లీ పట్నంలో నేను ఉన్నా గోపిక సేన పట్నంలో మా చెల్లె మహాబావకతో ఎట్లా జరుగుతుంది? నాతో చిరికత్తులతో ఆటలు పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటున్నాను. మరి మా అన్నయ్య లగ్నమై కొన్ని సంవత్సరాలు అవుతున్నది. ఒక కొడుకు లేడు, ఒక బిడ్డ లేదు. మరి నా లగ్నమై కూడా చాలా రోజులు అవుతున్నాను. ఇంతవరకు సంతానం లేదని ఈ ధనం ఉండి ఎందుకు, దాని ఉండి ఎందుకు, సొమ్ము ఉండి ఎందుకు, సంబంధం ఉండి ఎందుకు, ఈ మాంసగుడి మరణమైన రోజు సలాబ్ కాడ కూర్చొని ఏడ్చేందుకు ఒక బిడ్డ లేదు. కుంట పట్టుకుని ముందు నడిచి కాటికి నిప్పించటానికి ఒక కొడుకు లేకపోయా. ఈ వాడి రోజున నా భర్త రాజుక చిరుపైన కూర్చొని సభా మందిలో సభ చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయి నా మనసులున్న మాట నా భర్తతో చెబుతానని నా భర్త వద్దకు ఇలా వెళుతున్నాను. మరి సభా మందిలో ఉండి సభ చేస్తున్నాడు. ఇప్పుడే నా భర్త వద్దకు వెళ్ళిపోయి పాదాలు కలుపుకొని పైదలుకున్నాక నా మధ్యలో ఉన్న మాట చెప్తారని ఆ రాజకచ్చీరు వద్దకు రాని వచ్చాను.